అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో పక్కా కొలతలతో చూపిస్తున్నాను. నేను హాఫ్ కేజీ వరకు ఉసిరికాయలు తీసుకున్నానండి. ఈ పచ్చడి తయారు చేయడం కోసం ముందుగా మనం ఈ ఉసిరికాయలను మంచినీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత పొడి క్లాత్తో నీట్గా తుడుచుకొని ఎండలో ఆరబెట్టాలండి. ఎందుకంటే తడి తగలకుండా ఉండాలి. తడి తగిలితే మళ్ళీ పచ్చడి పాడవుతుంది కదా, అందుకని తడి లేకుండా పొడి క్లాత్తో తుడిచిన తర్వాత ఎండలో ఆరబెట్టాలి. ఇవి పూర్తిగా ఆరిపోయాయండి, వాటర్ ఏమీ లేవు. ఇలా అయిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కడాయి పెట్టుకోవాలి. నేను టీ గ్లాస్తో కొలత చెప్తున్నానండి. హాఫ్ కేజీ ఉసిరికాయలకు ఇలా ఒక చిన్న టీ గ్లాస్తో ఒక గ్లాస్ నూనె, ఇంకొక హాఫ్ గ్లాస్ నూనె, ఒకటిన్నర టీ గ్లాస్ మంచి నూనె పోయాలి. నూనె కాస్త వేడైందా చూసుకొని ఇందులో మనం శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకున్న ఉసిరికాయలను వేయాలి. ఈ నూనెలోనే మనం ఉసిరికాయలను ఉడికించుకోవాలి. కొంతమంది నీటిలో కూడా ఉసిరికాయలను ఉడికిస్తారు, కానీ పచ్చడి పాడవకుండా మనకు సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే ఇలా నూనెలో ఉడికించుకుంటే మనకు అస్సలు పాడవకుండా ఉంటుందండి. ఇలా వేసి అన్నిటినీ ఒకసారి ఇలా కలుపుకొని పైన ఇలా ఒక మూతను పెట్టుకోవాలి. ఈ మూతలో ఇప్పుడు ఇలా మంచినీరు పోసుకోవాలి. దీనివల్ల ఎసరు అనేది కిందికి పడుతుంది, కానీ మంచినీరు పోయట్లేదు కాబట్టి మనకు పచ్చడి పాడవకుండా నిల్వ ఉంటుంది. ముందుగా ఉసిరికాయలు వేడెక్కే వరకు ఒక 1-2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉసిరికాయలను ఉడికించుకోవాలి. మధ్యలో 1-2 సార్లు మూత తీసి చూసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి ఎలా ఉడుకుతున్నాయో. ఒకసారి కలియబెడదాం. ఇప్పుడు ఉసిరికాయలు వేడెక్కాయి కదా, నూనె కూడా బాగా వేడెక్కింది. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉసిరికాయలను ఉడికించుకుందాం. మళ్ళీ పైన మూత పెట్టుకుంటే కింది నుండి ఎసరు పడుతుందండి లోపల. దాంతో ఉసిరికాయలు చాలా బాగా ఉడుకుతాయి. మరలా మూత తీసి చూద్దాం. ఇలా ఉసిరికాయ ముక్క ఉడకగానే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కాసేపు చల్లారనివ్వాలి. ఇవి చల్లారే వరకు మనము మిగిలిన ప్రాసెస్ చేసుకుందాం. ఉసిరికాయలు ఉడకడానికి నాకు 15 నిమిషాల సమయం పట్టిందండి. పచ్చడి కోసం మనం ముందుగా కారం సిద్ధం చేసి పెట్టుకుందాం. దానికోసం ఇది హాఫ్ కేజీ ఉసిరికాయలు కదండి. వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఇది ఒక పావు కేజీ గ్లాస్ ఉంటుందండి. దానిలో 1/4 వంతు కారం తీసుకుంటున్నాను. ముందుగా కారాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇది ఉప్పు కలవని కారం అండి. 1/4 గ్లాసు కారం తీసుకున్నాను కదండి. 1/4కి సగం గ్లాసు, 1/4 అంటే ఇక్కడి వరకు కారం తీసుకున్నాను కదా, ఇక్కడ నుండి హాఫ్ వరకు ఉప్పు తీసుకుంటున్నాను. ఇక్కడ నుండి సగం వరకు, ఇక్కడ నుండి మనం లెక్క చూసుకుంటే ఇక్కడ నుండి సగం వరకు 1/4 గ్లాసు కారం తీసుకున్నాను. ఆ 1/4లో సగం ఉప్పు తీసుకుంటున్నాను. ఈ రెండింటిని ఇలా మిక్స్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో మెంతిపిండి వేస్తున్నానండి. 1 2 3 స్పూన్స్ మెంతిపిండి వేశాను. అలాగే 2 స్పూన్స్ ఆవపిండి వేస్తున్నాను. ఒక 6 వెల్లుల్లి గడ్డలను పొట్టు తీసి ఇలా కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్నానండి. దీన్ని కూడా ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. ఇలా అన్నీ కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నూనె పోసి అంతా కలుపుకోవాలి. నేను ఒక చిన్న టీ గ్లాస్ నూనె పోస్తున్నానండి. ఇలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కారం కలిపేటప్పుడు వేడి చేయని నూనె మాత్రమే ఇందులో పోయాలి. నూనె వేడి చేసి ఇందులో పోసుకోకూడదు. ఇది ఇప్పుడు పూర్తిగా కలిసిపోయిందండి. దీనిలోకి ఒక 2 నిమ్మకాయలను కట్ చేసి రసం తీసి ఇందులో వేసుకోవాలి.
రసం తీస్తే ఇంత వచ్చిందండి. ఒకవేళ మీకు నిమ్మకాయలు చిన్నగా ఉన్నాయనిపిస్తే 3 కూడా తీసుకోవచ్చు. పెద్ద నిమ్మకాయలైనా 3 కూడా తీసుకోవచ్చు. ఇది టేస్ట్ కోసం మాత్రమే కదా, కాబట్టి మన ఇష్టం. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకుందాం. ఇప్పుడు దీనిలోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఉసిరికాయలను వేస్తున్నాను. ఉసిరికాయలను వాటితో పాటు ఆ నూనెను కూడా వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల గ్రేవీ చాలా బాగుంటుంది. ఇదంతా ఒకసారి కలుపుకుందాం. ఇందులో చివరగా ఒక స్పూన్ పసుపు వేసి కలిపి డబ్బాలో పెట్టుకుందాం. ఇది కాస్త గట్టిగా అనిపిస్తుంది కదా, ఇందులో కాస్త పచ్చి నూనె వేసుకుందాం. నూనె వేసుకొని బాగా కలుపుకుందాం. ఏ చట్నీ అయినా ఇలా లూజ్గా ఉంటేనే బాగుంటుంది కదా. ఇంకొక చిన్న టీ గ్లాస్ వరకు నూనె పట్టిందండి. పూర్తిగా కలిసిపోయిందండి. దీన్ని మూత పెట్టి ఒక 2 రోజుల వరకు ఆగాలి. అలా ఆగినట్లయితే ఈ ఉప్పు కారం అనేది ముక్కలకు బాగా పట్టి మంచి గ్రేవీ తయారవుతుంది. మీకు 2 డేస్ తర్వాత మళ్ళీ చూపిస్తాను ఎలా ఉందో. ఇప్పుడు దీన్ని డబ్బాలో పెట్టుకుందాం. ఇలా సిద్ధమైన ఈ ఉసిరికాయ పచ్చడిని ఇలా డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. 2 డేస్ తర్వాత ఈ ఉసిరికాయ పచ్చడి బాగా ఊరుతుందండి. అది మళ్ళీ మీకు వీడియో చూపిస్తాను. ఈ మిగిలిన కారం గిన్నెలో కాస్త అన్నం వేసుకొని కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా కలిపిన అన్నం చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ పచ్చడి పెట్టి 2 డేస్ అయిందండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఇది ఊరిందో లేదో. చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చి ఎలా ఊరిందో చూడండి. ఇదంతా ఒకసారి ఇలా కలుపుకొని దీంట్లోకి తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఇలా చిన్న మూకుడు పెట్టుకున్నాను. దీంట్లో 1 స్పూన్ నూనె వేశాను. ఇది 2వ స్పూన్ నూనె అండి. నూనె కాస్త వేడయ్యాక ఇందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే మినపప్పు, గుండు మినపప్పు వేస్తున్నానండి. మినపప్పు కొంచెం కలర్ చేంజ్ కాగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి మినపప్పు కాస్త కలర్ చేంజ్ అయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ తాలింపు చల్లారిన తర్వాత మన ఉసిరికాయ పచ్చడిలో కలుపుకుందాం. ఈ తాలింపు పూర్తిగా చల్లారిందండి. ఈ చల్లారిన తాలింపును ఈ ఉసిరికాయ పచ్చడిలో వేస్తున్నాను. ఒకసారి ఈ పచ్చడిని బాగా కలుపుకుందాం. చూడండి కలుపుతుంటే పచ్చడి ఎంత బాగా కనిపిస్తుందో. ఈ ఉసిరికాయ పచ్చడిని సంవత్సరం పాటు ఇలాగే నిల్వ చేసుకొని తినొచ్చండి. అస్సలు పాడవదు. కానీ కలర్ మాత్రం కాస్త చేంజ్ అవుతుంది. అది మనందరికీ తెలిసిందే కదా. ఒకవేళ కలర్ చేంజ్ కాకుండా ఎప్పుడు ఇలానే ఉండాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కావాల్సినప్పుడు బయటకు తీసుకొని తినొచ్చు. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఇలానే బయట ఉంచేసుకోవచ్చు. ఇంతే అండి, చాలా సింపుల్గా ఉసిరికాయ పచ్చడి సిద్ధమైంది మనకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.